అధికారం ఉందని అహంకారంతో అధికారులతోటి ఏకమై ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 16-17వ తారీఖు నాడు. మాకు ఇవాళ కోర్టులపైన విశ్వాసం ఉంది. కోర్టుకు వెళ్ళినాం. కోర్టులో కేసులు వేసినా కానీ ఇమ్మీడియట్గా రిట్ పిటిషన్ వేసి ఎన్నికలు గెలుచుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఎన్నికల రిజల్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురి చేసి అధికారం ఉందని ఎన్నో విధాలుగా కౌన్సిలర్ల పైన కేసులు కానీ అదేవిధంగా క్యాండిడేట్ల పైన కానీ బెదిరింపులు కానీ ఎన్నో విధాలు చేసినా కానీ ప్రజలు ఇవాళ ఇబ్రాహీంపట్నం టౌన్లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా ఇబ్రాహీంపట్నంలో అన్ని విధాల ప్రజల కోసం కష్టపడుతూ అభివృద్ధి కోసం కష్టపడుతూ చూపించినటువంటి 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ కానీ అదే కానీ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి అభివృద్ధి నోచుకున్నటువంటి సందర్భం కాబట్టి ఇవాళ ఇబ్రాహీంపట్నం 100% ప్రజలు మరవకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం తీసుకొని గెలిపించుకోవడం జరిగింది. ఇది ప్రజల తీర్పు. ప్రజలకు ఈ రోజు మేము అందరం కూడా శిరసావహించి వచ్చే 5 ఏళ్లు కూడా బ్రహ్మాండంగా మున్సిపాలిటీని పెద్ద ఎత్తున అభివృద్ధి దిశలో నడపడానికి మేము ముందుంటాం. ఖచ్చితంగా మేము గెలిపించుకొని వచ్చాం కాబట్టి ఇవాళ ప్రజల యొక్క ఏ కష్ట సుఖాలలో కానీ వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యలు కానీ పరిష్కారం కోసం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కలిసి పనిచేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీకు అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం బతికున్నది అని అంటే 3 సార్లు పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితిలో ఇవాళ ఖచ్చితంగా అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కమిషనర్ కానీ అందరూ కూడా ఏకతాటిగా ఉండి ఖచ్చితంగా నిలబడ్డారు కాబట్టి ఇవాళ సరైన రీతిలో గెలుపు ఎవరికి దిక్కుందో వాళ్ళే గెలవడం జరిగిందని చెప్పి కూడా సందర్భం మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇవాళ ఇది పద్ధతి లేదు, సరైన రీతిలో లేదు, కోర్టుల కేసులు ఉండగా కూడా మీరు ఎట్లా ఎలక్షన్లు నిర్వర్తిస్తారని చెప్పేసి మైకి తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగానైనా ఇంకిత జ్ఞానం ఉండాలా, అవగాహన ఉండాలా, ఆలోచన ఉండాలా. ఆయనకు ఒక పద్ధతి కానీ ఆలోచన కానీ నమ్మకం కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం కానీ ఏది లేదు, విశ్వాసం కానీ ఏది లేనటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి ముఖం మార్చుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చెప్పినాను, మొన్ననే చెప్పినాను. దింపుడు గల్లంగా 3 సార్లు కోర్టుకు పోయినరు. ఒకరి మీద ఒకరు పోయి ఏదో ఆపాలని ఒక ఆలోచనతోటి 51 రోజు జరిపినటువంటి సందర్భం. ఆ 51 రోజు మా యొక్క కౌన్సిలర్, పార్టీ కౌన్సిలర్లు మొత్తం మంది ఏకతాటిగా ఒకసారిలో ఉండి పద్ధతితోటి 51 రోజులు దీక్షతోటి ఉండి ఇవాళ ఎన్నికలు గెలిపించుకోవడం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ గెలవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇబ్రాహీంపట్నం ప్రజానీకం కూడా ఇవాళ ఎక్కువ శాతం అందరూ కూడా ఎదురు చూశారు. ఇబ్రాహీంపట్నం రిజల్ట్ ఏమవుతుందో అనే ఆలోచనతోటి ఇవాళ బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆశలు ఖచ్చితంగా రేపు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే అని చెప్పి వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గత 51 రోజు కింద ఏదైతే పోస్ట్ పోన్ అయిందో మన ఇబ్రాహీంపల్లి కానీ అదేవిధంగా క్యాతన్పల్లి, ఖానాపూర్ 3 మున్సిపాలిటీకి సంబంధించి చివరికి ప్రజాస్వామ్యం గెలిచేటట్టు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మన ఇబ్రాహీంపట్నంలో మనము టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నాం. ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సోదరులు కిషన్ రెడ్డి గారికి ముందు అభినందించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఈ ఇబ్రాహీంపట్నంలో చేసిన అభివృద్ధి
మొన్న ఎన్నికల్లో కొంచెం తత్తురుపాటు పడ్డారు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు. మళ్ళీ ఇమీడియట్ గా కోలుకొని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నమ్మకం, విశ్వాసంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించినందుకు ముందు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అట్లాగే 51 రోజులు అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేయాలని ప్రయత్నం చేసినా, దొడ్డిదారినో సీటు కైవసం చేసుకోవాలని, చైర్మన్ సీటు కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా గట్టిగా పార్టీ తరఫున నిలబడ్డ మా కౌన్సిలర్ అందరికీ కూడా ముందు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. అట్లాగే ఈ 51 రోజులు కూడా ఎన్నికలు అయినప్పటి నుండి కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ పార్టీ పరంగా సంపూర్ణంగా సహకారం అందించిన ప్రశాంత్ మనం వంటి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో స్థానికంగా ఉన్న అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా కూడా గట్టిగా నిలబడి ఎట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, ఒత్తిడికి లొంగకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎన్నికల వరకు తీసుకొచ్చిన వారిని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్నో రకాల కోట్లలో తీసుకెళ్లి సమస్య సృష్టించాలని ప్రయత్నం చేసినా ముందు గౌరవ హైకోర్టు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఈరోజు ఎన్నికలు జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా క్యాతన్పల్లి కానీ ఇక్కడ కానీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ఖానాపూర్ కూడా ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ కోటాలో వేసుకోవాలనే ప్రయత్నం ఏ విధంగా చేశారు, అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారు, అధికారులను ఏ విధంగా ఒత్తిడి చేశారనేది స్పష్టంగా చూస్తున్నారు రాష్ట్రంలో. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు అందరికి సంబంధించిన అధికారులు కూడా సహకరించున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే వింటూ ఉన్నాం. ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరైనా ఒడ్డు పొదుగుంది మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని, కార్పొరేటర్ కౌన్సిలర్లని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం, ఏది వద్దు అధికారం ఉందని ఒక అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం సంబంధించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కిషన్ రెడ్డి గారికి వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి కౌన్సిలర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.